అదే మనం సొంతంగా పొలం కొనుక్కొని లీగల్గా మనం పొలం కొనుక్కొని ఇక్కడ పొలం కొనుక్కున్నప్పుడు, స్థలం కొనుక్కున్నప్పుడు ఎలాగైతే మన పేరు రిజిస్టర్డ్ అయ్యి నమోదయ్యి 1B అడంగులో నమోదయ్యి ఇక్కడ ఆస్తులనే మన పేరు మీద ఎలాగైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో అలాగే ఇక్కడ పొలం కొనుక్కొని మన సొంత పొలంలో లీగల్గా అన్ని ఆధారాలతోటి అన్ని పర్మిషన్తో పాటు మొక్కలేసి పెంచితే ఏపీ గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది అనమాట. రైతులు ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. ఎర్రచందనం పండించుకోవచ్చు అనే మొట్టమొదటి ప్రకటన 2015లో వచ్చిందండి. సో 2015 ముందు ఇది ఇన్లీగల్, అంటే అడవుల్లో అప్పుడు పడుతుంది ఫ్రమ్ ద డే నుంచి కూడా అది ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అయితే మీరు తెలుసుంటుంది, వీరాపురం తెలుసుంటుంది మీ అందరికీ, అంటే స్మగ్లింగ్ చేస్తాం చనిపోయాడు క్లియర్గా అయినా. సో ఈ పెద్ద సిండికేట్ ఇప్పుడు కూడా జరుగుతుంది. శేషాచలం కొండల్లో పండుతున్నది ఏదైతే ఉందో అది ఇండియన్ ప్రాపర్టీ, దాన్ని దుర్యోగపరిచి ఏం చేస్తారంటే దాన్ని అంటే అక్రమకారులుగా కట్ చేసి అక్రమ రవాణా చేస్తూ చైనాకి జపాన్కి అందిస్తున్న తరుణంలో చాలా కలప దొరికింది, నిలువ చేశారండి. మొట్టమొదటి 2014లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు, తెలంగాణ విడిపోయినప్పుడు ఏపీ గవర్నమెంట్ కూర్చుని ఎక్కడే మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంటి ఎంత అని చెప్పి అడిగినప్పుడు అన్ని రంగాల మీద అన్ని స్పోర్ట్స్ మీద రెడ్ స్టాండర్డ్ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మన దగ్గర కల్ప వృక్షం ఉంది, నిల్వ చేస్తాం, స్మగ్లర్ చేతిలో దాన్ని బట్టి మేము గొడవస్ దాస్తాం, దాన్ని వేలంపాటు వేసుకుంటే ఆర్చన వేసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది చెప్పగానే ఫస్ట్ టైం ఇండియన్ మన యొక్క ఏపీ గవర్నమెంట్ వేలంపాటు వేస్తున్నట్టు 2014-15 టైంలో. ఎప్పుడైతే వేలంపాటు వేసిందో ఎక్కువ మొత్తంగా ఆదాయం వచ్చింది. అంటే మిగతా ప్రభుత్వాలు వచ్చే ఆదాయం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కలపవృక్షం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ వచ్చింది అనమాట. అప్పుడు రిలైజ్ అయ్యి ఏం చేస్తే గవర్నమెంట్ అంటే డెవలప్మెంట్ కొరకు ఏం చేస్తే గవర్నమెంట్ చేస్తే డెవలప్మెంట్ కూడా చేస్తుంది. కాబట్టి రైతులందరికీ పర్మిషన్ ఇద్దాం, అందరూ పండించుకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు, ఎగుమతి చేసుకుని మన ఏపీ గవర్నమెంట్కి వాళ్ళు పన్ను కట్టాలి ఖచ్చితంగా, లీగల్గా పండించుకోవచ్చు, లీగల్గా ఎగుమతి చేసుకోవచ్చు, ఆదాయంలో ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి అని చెప్పి ఒక నిర్ధారణ తీసుకొచ్చి అప్పుడు అనౌన్స్మెంట్ చేసిన గవర్నమెంట్ అండి ఏపీ గవర్నమెంట్. 256 ఏ గ్రేడ్ టన్ వచ్చి 50 లక్షలకు అమ్మవచ్చు, బి గ్రేడ్ టన్ వచ్చి 35 లక్షలకు అమ్మవచ్చు, సి గ్రేడ్ టన్ వచ్చి 20 లక్షలకు అమ్మవచ్చు అని మేము కానీ కంపెనీ కానీ చెప్పట్లేదండి. ఏపీ గవర్నమెంటే స్వయంగా మీరు పండించుకుని ఎగుమతి చేసుకుంటే దానికి ఒక ఎంఆర్పీ ఉంటుంది, ఏ గ్రేడ్ అయితే ఇది, బి అయితే ఇది, సి అయితే ఇది అని చెప్పి ఇలా అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ఎగుమతి చేయడానికి అనుమతిస్తామంటే. ఆ తర్వాత ఈ నుంచి మీకు బాగా తెలుస్తుంది, ఆడవాళ్ళు కూడా బాగా తెలుస్తుంటుంది. ఈయన చూడండి ఎర్రచందనం పెంచి ఎగుమతి చేసుకోవచ్చు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అండి. ఇప్పటికి కూడా ఆయన ఇంకా పదవిలో ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఈయన ఇండియాలో ఢిల్లీలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో పవన్ గారు కలిశారు, అలాగే మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, మాట్లాడారు కూడా ఈ విషయాలు. అంటే ఈయన ఏం చెప్పాడు చేశారండి, ఎర్రచందనం పెంచి ఎగుమతి చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సమీపంగా పండే ఎర్రచందనాన్ని వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. ఇది ఆధారం. అంటే ఎర్రచందనం లీగలా ఇన్లీగలా, చట్టబద్ధంగా పెంచి ఎగుమతి చేసుకోవచ్చా కాదంటే చట్టబద్ధంగా మనం పొలం కొనుక్కుని చట్టబద్ధంగా ఆ మొక్కలు తీసుకుని చట్టబద్ధంగా మనం పెంచితే ఎగుమతి చేసుకోవచ్చు. అది కట్ చేసి అమ్మితే దాని మీద వచ్చే ఆదాయము ఈ రేంజ్లో ఉంటుందని చెప్పగలుగుతున్నాం. సో ఎందుకంటే పంటలు అనేవి రకరకాల పంటలు ఉన్నాయి మనకి. చెరుకు ఉంది, తర్వాత పత్తి ఉంది, మామిడి ఉంది, జీడిమామిడి ఉంది, వరి పంట ఉంది. ఇక్కడ మనం వరి పంట ఎకరం పొలం కొంటే ₹1 కోటి సుమారు ఉంటుంది, అంటే 40 నుంచి ₹1 కోటి ఉంటుంది. దాంట్లో మనం పెట్టుబడి సారవంతాలు పండిస్తే ఎకరానికి ఎంత ఇచ్చి అంటారు మామూలుగా. మనలో మాట వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు కదండి, 30 ఏళ్ళ కింద వెళ్తే అందరూ వ్యవసాయం వచ్చిన వాళ్ళే కదండి. అమ్మా వర్షాలన్నీ బాగుంది అనుకుందాం మేడం, బాగుంది అదే బాగుంది అనుకుందాం, మైనస్ ఎందుకు ప్లస్ చేసుకుందాం, అన్నీ బాగున్నాయి కుదిరే సారవాదాల మీద సుమారు ఎంత వచ్చి అంటారు, ఒక 50,000 తీయచ్చు కదండి. అదే అన్ని బాగున్నాయి కదా చెప్తున్నాను. వాతావరణం బాగుంటుంది, ఏమన్నా ఏమి పాడు చేయలేదు, ఏ తుఫాను రాలేదు, ఏ వార్త రాలేదు, బాగుంది అనుకోండి. న్యాచురల్గా చూస్తే మనకు 50,000 వస్తాయి ఎకరానికి. ఏమండి మన దగ్గర ఎకరం పొలం కొనుక్కుంటే దాంట్లో 4 చెట్లు వేస్తాం, 4 చెట్లు వేస్తాం.
ఈ 4 చెట్లు ఎలా వేస్తాం ఏంటి అంటే అంతా లీగల్గానే అనమాట. ఫస్ట్ ఏం చేయాలి ఏంటంటే ఇంత చూపించినట్టుగా వ్యవసాయం అనేది మొదలుపెట్టిన మన కంపెనీ 2015లో ఇది రాగానే 2016లో మొట్టమొదటి బాలగండిపురం అంటే ప్రకాశం డిస్టిక్ కలిగిన మండలం బాలగండిపురం అనే రిలీజ్లో 100 ఎకరాలు కొని 2015లో వచ్చింది. లీగల్గా పెంచుకోవచ్చని చేసుకోవచ్చని దాన్ని పండించడానికి ఈ కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ ఓనరు సాయి శ్రీనివాస్ గారికి ఆలోచన పుట్టింది ఏంటంటే లీగల్గా పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా నేను వేస్తానని ఆలోచనతో ముందే ఉన్నాను. అయితే ఆయనకి 16 సంవత్సరాలు ఎర్రచంద్ర కదా పూర్తిగా ఆయనకి గ్రిప్ ఉందండి. అయితే 2015లో ప్రకటన రాగానే అప్పుడు ఆయన ఏం చేశాడంటే రిస్క్ అయిన ఒక స్టెప్ ముందుకేసి తన సిబ్బందితో కలిసి మొట్టమొదట 100 ఎకరాలు భూమి కొని లీగల్గా కొని లీజుకి కాదండి అక్కడ రైతుల దగ్గర ఉన్న భూముల్ని టెస్ట్ చేసి రిజిస్ట్రేషన్కి పనిచేస్తుంది లేదా పాస్బుక్ వస్తుందో తెలుసుకొని అంతా లీగల్గా ఉన్న భూములు మాత్రమే ఫ్రెష్ భూముల్ని రైతుల దగ్గర కొనేటప్పుడు భూమి టెస్ట్ ఉంటుందండి, కొండకు దగ్గర ఉండాలండి, తర్వాత రేటు కుదరాలి, ఆ తర్వాత ముఖ్యంగా డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా లీగల్గా కరెక్ట్గా ఉండాలి, ఎటువంటి ఎలిగేషన్ లేని భూమి ఉండాలి. ఆ లీగల్ లేదా ఆ లీగల్ డాక్యుమెంట్ కూడా 12 సంవత్సరాలది మినిమం 12 సంవత్సరాలు ఉండాలి. అంటే సింగిల్ డాక్యుమెంట్ కానీ కబ్జా భూములు కానీ రాతపూర్వకమైనటువంటి ఏంటి అంతా రాసుకుంటారు కదండి లీజు రాసుకునే కానీ కాదు. టోటల్గా భూములు గవర్నమెంట్ కాదు, లేదా గవర్నమెంట్ కూడా ఎదురు ఇచ్చిన భూములు కాదు, దేవశాఖకి ఇచ్చిన భూములు కూడా కాదు, లీజు భూములు కూడా కాదు. ఫస్ట్ అక్కడ రైతు దగ్గర భూముల్ని ఒక్కొక్క రైతుకి 10, 20, 30 ఉంటాయి. 4-5 రైతులు కలిసి కూర్చున్నట్టు మాట్లాడుకొని దాన్ని మేము లీగల్గా కంపెనీ బలిక మీద ఒక 100 ఎకరాలు కొట్టడం జరుగుతుంది. కొనేటప్పుడు భూమి టెస్ట్ చేస్తారండి, పడుతుందా పడదా, పడుతుందా పడదా టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ సెట్ చేస్తాం, అంటే రిజిస్ట్రేషన్ అవుతుందని చూస్తాం. తర్వాత ఇక్కడ కొట్టం దగ్గర చూస్తాం, రేట్ చూస్తాం. ఇవన్నీ లీగల్గా ఉంటే లీగల్గా ఉంటే కంపెనీ బల్క్ మీద తీసుకుంది. మొట్టమొదట బాలగండిపురంలో 100 ఎకరాలు కొనిన తర్వాత వ్యవసాయం మొదలు పెట్టామండి. అంటే 1/2 ఎకరము, అరెకరము ఎకరం కింద రాళ్ళు పాతి 16 అడుగులు బండ రోడ్డు ఇచ్చి 30 అడుగులు రోడ్లు ఇచ్చేటి ఒక చుట్టూ ఫెన్షన్ వేసి డైమండ్ ఫెన్షన్ వేసి సీసీ కెమెరా పెట్టి డ్రిప్ ఇరిగేషన్ సోలార్ మీద బోర్ మీద వాటర్ తీసుకుని వచ్చి అక్కడ 2-3 ఫ్యామిలీలు అక్కడే ఉంచి అక్కడ గేట్ పెట్టి సాయంకాలం గేట్ తాళం వేసి సెక్యూరిటీ జోన్లో మన పొలం ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అంటే కొన్న పొలము చుట్టూ ఫెన్షన్, సీసీ కెమెరా పరీక్ష ఉంటుంది. అక్కడ మళ్ళీ సెక్యూరిటీ అలాగే సూపర్వైజర్ ఉంటాడు, 2-3 ఫ్యామిలీలు అక్కడే ఉంచుతామండి. ప్రతి వెంచర్లో 4-5 ఫ్యామిలీలు ఉంటారు. ప్రతి వెంచర్లో సూపర్వైజరు అలాగే మనకి సెక్యూరిటీ ఉంటారండి. రాత్రి పగలు ఆ వెంచర్ని కాపలా కాస్తారు కంపెనీ, దానికి ఏ డౌట్ లేదు. ఇవి వచ్చారు. అయితే ఇక్కడ 1/2 ఎకరము, అరెకరం కింద రాళ్ళు పత్తి 1B అడుగుల్లో రిజిస్ట్రేషన్ చేసి మీకు దత్తగా చేసేస్తాం. రిజిస్ట్రేషన్ కూడా మీకు ఇలా పక్క అయిపోతుందండి. లింక్ సుమారు 12 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ ఉన్నాయండి. ఇది మన మధ్య లాయర్ ఉన్నారు, మన దగ్గర కూడా లాయర్లు కొన్నారండి, జడ్జిలు కొన్నారండి, మన దగ్గర లాయర్ అడ్వకేట్లు కొన్నారండి. తర్వాత వచ్చి రాజమండ్రి మీరు చూసి ఉంటారు రామారాయుడు అని చెప్పేసి తెలిసి ఉంటుంది, ఆయన కూడా మన దగ్గర పొలం కొన్నారు అండ్ ఏజెంట్గా పనిచేస్తారండి. దీంట్లో డాక్టర్లు కొన్నారండి, లాయర్లు కొన్నారు, జడ్జీలు కొన్నారు. గుడి దగ్గర ఒక జడ్జి గారు కొన్నారండి, అడ్వకేట్ కొన్నారండి. తర్వాత ఆక్టోబర్స్